జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కు స్వాగతం. వృషభ రాశి జాతకులారా, మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. జూలై 20 నుంచి 31 వరకు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ కాలంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీ సహనం, మీ కృషి మీకు మంచి ఫలితాలను అందించే అవకాశాన్ని పెంచుతాయి. ఈ వీడియోలో ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబ జీవితం, ఆరోగ్యం, విద్య, ప్రేమ, వివాహం, విదేశీ అవకాశాలు, అలాగే చేయదగినటువంటి ఆధ్యాత్మిక పరిహారాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి గురించి మాట్లాడుకుందాం. ఈ కాలంలో మీ రాశిపై కొన్ని గ్రహ ప్రభావాలు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా మార్చే అవకాశం కల్పిస్తాయి. కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలికలోకి వచ్చే సూచనలు కనిపించవచ్చు. అదే సమయంలో తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి అడుగు వేయడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఈ కాలం ఆశాజనకంగా ఉండవచ్చు. గతంలో మీరు చేసినటువంటి కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదతో పాటు స్పష్టతను పాటిస్తే మంచి ఫలితాలు రావచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట అవి కాస్త భారంగా అనిపించినా వాటిని సమర్థంగా పూర్తి చేస్తే మీ ప్రతిష్ట పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నటువంటి వారు తొందరపడకుండా అన్ని అవకాశాలను పరిశీలించడం మంచిది. ప్రైవేట్ ఉద్యోగాలలో ఉన్నవారు సహోద్యోగులతో సమన్వయం పెంచుకోవడం ద్వారా పనులు సులభంగా పూర్తి చేయగలరు. వ్యాపారులకు ఈ కాలంలో కొత్త పరిచయాలు ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. కొత్త ఒప్పందాలు చేసుకునేటటువంటి ముందు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో పారదర్శకతను పాటిస్తే అపార్థాలనేవి చాలా వరకు తగ్గుతాయి. చిన్న వ్యాపారాలు కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగిస్తే ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంది. ధన ప్రవాహం సాధారణంగా కొనసాగినా అనుకోనటువంటి ఖర్చులు రావచ్చు. అందువల్ల ఖర్చులపై నియంత్రణ అవసరం. గతంలో రావాల్సినటువంటి బకాయిలు అందే అవకాశం ఉంది. అయితే వచ్చినటువంటి డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోవడం లేదా భావోద్వేగంతో పెట్టుబడులు పెట్టడం కంటే అనుభవజ్ఞులైనటువంటి వారి సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే అపార్థాలు తగ్గుతాయి. పెద్దల సలహాలను గౌరవించడం ద్వారా ఇంట్లో ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది. కొంతకాలంగా మీరు దూరంగా ఉన్నటువంటి బంధువులను కలిసే అవకాశం రావచ్చు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. వివాహితులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా మాట్లాడుకోవడం మంచిది. అదేవిధంగా ప్రేమలో ఉన్నటువంటి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నమ్మకం, నిజాయితీ ఉంటే సంబంధం మరింత బలపడే అవకాశం ఈ సమయంలో ఉంది. సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ విశ్రాంతికి కూడా సమయం కేటాయించాలి. సరైనటువంటి ఆహారం, తగినంత నీరు, నిద్రపై శ్రద్ధ పెట్టండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం మంచిది. అలానే పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఏకాగ్రతను పెంచుకోవడానికి సమయపాలన ఎంతో అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ కాలం క్రమశిక్షణతో చదివితే ఉపయోగకరంగా ఉండవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కొన్ని సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ప్రతిరోజు ఉదయం శ్రీ మహాలక్ష్మీదేవిని మరియు పరమశివుని సందర్శించడం మంచిది. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తెల్లని పూలతో పూజ చేయడం మనశ్శాంతిని కలిగించవచ్చు. పేదలకు అన్నదానం చేయడం, గోవులకు పచ్చిగడ్డి వేయడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సానుకూల భావన అనేది పెరుగుతుంది. ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. అయితే ఈ సమయంలో మీ సహనం, వివేకం, సమయస్ఫూర్తి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. తర్వాత రోజువారీ రాశి ఫలితాలను పరిశీలిద్దాం.
జూలై 24 ఈరోజు ప్రారంభించినటువంటి పనుల్లో మంచి పురోగతి కనిపించే అవకాశం ఉంది. అధికారులతో లేదా పెద్దలతో జరిగే సంభాషణలు మీకు అనుకూలంగా మారవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో ఆలోచించడం చాలా మంచిది. తర్వాత జూలై 25 ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. షాపింగ్ లేదా పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. మీకు నమ్మకమైనటువంటి వ్యక్తి సలహా తీసుకుంటే చాలా మంచిది. ఉద్యోగస్తులకు పనిభారం కొంత పెరిగినా మీరు సమర్థంగా నిర్వహించగలరు. మీ కృషిని అధికారులు గుర్తించే సూచనలు ఈ సమయంలో బాగా ఉన్నాయి. తర్వాత జూలై 26 ఈరోజు కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి మీకు శుభవార్త అనేది అందవచ్చు. ప్రేమలో ఉన్నవారు చిన్న చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తే సంబంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా జూలై 27 వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలనేవి కనిపించవచ్చు. కొత్త కస్టమర్లు లేదా కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే ఒప్పందాలు చేసుకునేటటువంటి ముందు పత్రాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రతను పెంచుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం బాగా ఉంటుంది. అదేవిధంగా జూలై 28 ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి రోజు. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, చిన్న ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగానే జూలై 29 మీ ప్రతిభను చూపించేటటువంటి అవకాశం రావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలు ప్రారంభించడానికి అనుకూల సమయంగా భావించవచ్చు. అయితే ఆర్థిక ప్రణాళికను స్పష్టంగా రూపొందించుకోవడం చాలా అవసరం. జూలై 30 చాలా రోజులుగా ఆగిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. పెద్దల ఆశీస్సులు మీకు మానసిక ధైర్యాన్ని అందించవచ్చు. ఈరోజు ఎవరికైనా సహాయం చేసేటటువంటి అవకాశం వస్తే మీకు చేతనైనంత చెయ్యండి. అలాంటి సేవాభావం మీలో సంతృప్తిని పెంచుతుంది. జూలై 31 ఈ నెల చివరి రోజు మీకు ఆత్మ పరిశీలనకు అనుకూలంగా ఉండవచ్చు. ఈ నెలలో నేర్చుకున్నటువంటి విషయాలను గుర్తు చేసుకుని ఆగస్టు నెల కోసం కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకోవడం మంచిది. కొత్త ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. అలానే కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మరింత స్పష్టత అనేది మీకు లభిస్తుంది. తర్వాత అదృష్ట సంఖ్యల గురించి తెలుసుకుందాం. 2, 6, 9 అలానే శుభ రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ, గులాబీ. శుభదినాలు శుక్రవారం, సోమవారం. శుభమైనటువంటి దిశ ఈశాన్యం. ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. సాధ్యమైనంత వరకు తెల్లని పూలు సమర్పించండి. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరగడానికి ఉపకరిస్తుందని విశ్వాసం. సోమవారం పరమశివుడిని దర్శించి అభిషేకం చేయడం, పేదలకు అన్నదానం చేయడం, గోవులకు పచ్చిగడ్డి వేయడం వంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సానుకూల భావన పెరుగుతుంది. శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం, అవసరమైనటువంటి వారికి దానం చేయడం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వంటి సత్కారాలు మీలో సానుకూల ఆలోచనలను పెంచుతాయి. గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కాలం మీకు అవకాశాలను అందించవచ్చు. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ కృషి, మీ నిర్ణయాలు, మీ సహనంపైనే ఆధారపడి ఉంటాయి. ఈ కాలంలో మీ జీవితంలో కనిపించేటటువంటి కొన్ని అవకాశాలు, జాగ్రత్తలు, ఆధ్యాత్మిక సూచనలు మరియు మీ భవిష్యత్తు కోసం ఉపయోగపడేటటువంటి మార్గదర్శకాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా పరిశీలిద్దాం. ఈ రోజుల్లో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మిమ్మల్ని బాధ పెట్టినా అవే ఇప్పుడు మీకు అనుభవంగా మారి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాయి. జీవితంలో ప్రతి ఆటంకం ఒక పాఠమని మీరు గ్రహించే సమయం ఇది. నిలిచిపోయినటువంటి పనులకు కదలిక, కొంతకాలంగా వాయిదా పడినటువంటి ఒక ముఖ్యమైన పని మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు లేదా అధికారిక
పత్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో నెమ్మదిగా పురోగతిని కనిపించవచ్చు. చిన్న ఆలస్యాలు వచ్చినా ఆందోళన చెందకుండా అవసరమైనటువంటి పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకుంటే పనులు పూర్తయ్యే అవకాశం పెరుగుతుంది. జూలై చివరి రోజుల్లో కొంతమందికి అదనపు ఆదాయ అవకాశాలు కూడా కనిపించవచ్చు. గతంలో చేసినటువంటి కృషికి ప్రతిఫలం రావడం ప్రారంభమయ్యే సూచనలు ఈ సమయంలో ఉండవచ్చు. అయితే వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేసుకోవడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుంది. మీ నిజాయితీ, సమయపాలన, కష్టపడేటటువంటి స్వభావం వల్ల సహోద్యోగులు మరియు అధికారులు మీపై మరింత నమ్మకం ఉంచే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వస్తే వాటిని నేర్చుకునేటటువంటి అవకాశంగా తీసుకోండి. మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణలు లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త ప్రాంతంలో తమ సేవలను లేదా ఉత్పత్తులను పరిచయం చేయాలనేటటువంటి ఆలోచన చేయవచ్చు. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కస్టమర్ల అభిప్రాయాలను గౌరవించడం, నాణ్యతను కాపాడడం, సమయానికి సేవలు అందించడం ద్వారా మీ పేరు మరింత బలపడే అవకాశం ఉంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం కొందరికి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గి పరస్పర సహకారం పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. పిల్లల చదువు, వారి భవిష్యత్తు గురించి మంచి చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మంచి ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తగినంతవంటి విశ్రాంతి, పోషకాహారం, నీరు, తేలికపాటి వ్యాయామం మీకు ఉపయోగపడతాయి. ఏదైనా ఆరోగ్య సమస్య కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఈ కాలంలో సోషల్ మీడియా లేదా ఇతర దృష్టి మరల్చేటటువంటి విషయాల కంటే చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రతిరోజు చిన్న లక్ష్యాలను నిర్ణయించుకుని చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా అదృష్ట సమయాలు జూలై చివరి వారంలో ఉదయ సమయంలో ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం కొందరికి అనుకూలంగా అనిపించవచ్చు. అయితే ఏ నిర్ణయమైనా పరిస్థితులను బట్టి సరైనటువంటి సమాచారం ఆధారంగా తీసుకోవడం చాలా అవసరం. ఆధ్యాత్మిక సూచనలు: శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని, సోమవారం పరమశివుని భక్తితో ఆరాధించడం మంచిది. మీకు సాధ్యమైనంత వరకు అవసరమైనటువంటి వారికి ఆహారం, వస్త్రాలు లేదా విద్య సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాంటి పనులు మనసుకు సంతృప్తిని, సానుకూలమైనటువంటి దృక్పథాన్ని పెంచుతాయి. వృషభ రాశి జాతకులారా, ఈ కాలం మీకు అవకాశాలను చూపించే సమయంగా ఉండవచ్చు. అయితే ప్రతి అవకాశం ఫలితంగా మారాలంటే మీ కృషి, సహనం, సరైనటువంటి ప్రణాళిక చాలా అవసరం. జ్యోతిష్య సూచనలను ఒక మార్గదర్శకంగా తీసుకొని జీవితంలో నిర్ణయాలను, వాస్తవ పరిస్థితులను, బాధ్యతలను మరియు వివేకంతో తీసుకోవడం ఉత్తమం. మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం. మీరు కష్టపడితే మంచి ఫలితాలను సాధించే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కుటుంబ ప్రేమ, పెద్దల ఆశీస్సులు, మీ సంకల్పం మీకు తోడుగా ఉంటే జూలై చివరి రోజుల్లో సానుకూలంగా గడిచే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలానే ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్లోనే ఉండండి. శ్రీ మహాలక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే జై శ్రీరామ్ అని